మొదటిసారి ప్రసవం అయిన కేసుల విషయంలో ప్రసవం తర్వాత కూడా వైద్యులు వారిని పరీక్షిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రులలో ఉన్న ఖాళీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. గురువారం ఆమె నల్లగొండ జిల్లా మర్రిగూడ 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి అవుట్ పేషెంట్ల వివరాలు, స్టాఫ్ వివరాలు, మందులు, ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలు, ఇమ్యునైజేషన్ వంటి వాటిపై అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది లేనందున ఇబ్బందిగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసవమైన తరువాత మొదటి కాన్పుల కేసుల విషయంలో పూర్తి జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రసవం తర్వాత సైతం డాక్టర్లు ఫాలో చేయాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ గిరిజన బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేయగా వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని సందర్శించి 7వ తరగతి విద్యార్థులతో సైన్స్ పై ప్రశ్నలు, జవాబులను అడిగారు. వివిధ రకాల వైరస్లు, బ్యాక్టీరియాల గురించి అడిగారు. వైరస్లు రావడానికి గల కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్లు సోకిన తర్వాత చికిత్సలు తదితర అంశాలపై పిల్లలకు బోధించారు. జిల్లా కలెక్టర్ వెంట చండూరు ఆర్డీఓ శ్రీదేవి, సిహెచ్సి హాస్పిటల్ సూపరింటెండెంట్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.